రాష్ట్ర నేర అన్వేషణ సంస్థ విశాఖలో శనివారం ఓ సదస్సు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్త సదస్సుల నిర్వహణలో భాగంగా విశాఖ ప్రాంతీయ అధికారుల ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈ సదస్సు నిర్వహించబడింది. ఎస్సీ ఎస్టీ చట్టాలతో పాటు POA 1989 చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఏపీ సిఐడి విభాగం చీఫ్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆదేశాల మేరకు ప్రాంతీయ విభాగాలు ఈ సదస్సుని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరవ్రత బాగ్జీ ఈ సదస్సును ప్రారంభిస్తూ చట్టాలపైన అందరికీ అవగాహన కల్పించారు. భారతదేశంలో ఏ చట్టం చేసినా అది రైల్వే సిస్టమ్ 50% పెంచకూడదు, కోట్లు కొట్టేసాయి. నెక్స్ట్ ఇంకో ఏదైనా అబోవ్ కాన్స్టిట్యూషన్ లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ మనం వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ టీచింగ్ వింటారు. కాబట్టి ఒక్క పాయింట్ అయినా ఎవిడెన్స్ రావాలలో అది నేర్పండి. 4 పాయింట్ చెప్పండి. మనకు తెలిసినంత చెప్తే అది అర్థం చేస్తారు. స్టేజ్ అడ్వకేట్, సెంట్రల్ అడ్వకేట్, మరి మీకు ఈ యాక్ట్ మీద జనరల్ సిటిజన్స్గా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏడీజీ సిఐడి సార్కి అభినందనలు తెలియజేస్తున్నా. ఇటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన టాపిక్ మీద స్టేట్ లెవెల్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. ఇటువంటి వర్క్షాప్స్ ఇంకా మనం ఏర్పాటు చేయగలిగితే ప్రజలందరికీ రైట్స్, ఎస్టీలకు హక్కులు ఏమేమి ఉన్నాయో, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు ఎటువంటి హక్కులు ఉన్నాయో దాని మీద అవగాహన మనం కల్పించగలిగితే మన సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ తగ్గిపోతుందని నేను భావిస్తున్నా. వాట్ ద మైండ్ డజంట్ నో ద ఐస్ డోంట్ సీ. మనకు మన హక్కు గురించి నాలెడ్జ్ లేకపోతే మనం ఆ హక్కును కాపాడడానికి పోరాటం ఎలా చేస్తాం? అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హక్కుల గురించి మనకు పూర్తిగా అవగాహన రావాలి. ఇప్పుడు మన అందరికీ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గురించి తెలుసు, కానీ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గురించి ఎంతమందికి తెలుసు? ట్రైబల్ రైట్స్ కాపాడడానికి ROFR ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఒకటి 2006 సంవత్సరంలో వచ్చింది. ఆ యాక్టు రైట్ టు ఫారెస్ట్ యాక్ట్. ఆ యాక్ట్ గురించి ఎంతమంది ట్రైబల్స్కి తెలుసు? మన అందరికీ తెలుసు, చాలా చోట్ల ట్రైబల్ ల్యాండ్స్ నాన్ ట్రైబల్స్ వచ్చి ఆక్రమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు ట్రైబల్స్ అడవిలో హాయిగా జీవిస్తుంటే కొన్ని చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కుమ్మకై ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళనీయకుండా చూస్తున్నారండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫారెస్ట్ బతకాలి, ట్రైబల్స్ కూడా బతకాలి. అందరూ కలిసిమెలిసి